కుమారుడు నరకాసురుడు, ఆయన కొడుకు భగదత్తుడు. ఆయన ఇంద్రుడికి స్నేహితుడు. సామాన్యమైన వీరుడు కాదు. మహాభారతంలో భగదత్తుడు యుద్ధం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒకప్పుడు భగదత్తుడు వలన అర్జునుడు మరణించవలసింది. కృష్ణుడు కౌగిలించుకుని కాపాడాడు. ఆయనకి సుప్రతీకము అని ఒక ఏనుగు, అది ఐరావత వంశంలో జన్మించింది. అసలు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది యుద్ధం చేస్తుంది. అది పాండవ బలాల్ని, ఎంతో బలాన్ని చంపేసింది. అంత గొప్ప ఏనుగు. ఆ ఏనుగు మీద ఎక్కి వెడతాడు యుద్ధానికి. అది భీముడంతటి వాణ్ణి చుట్టి విసిరేయడానికి ప్రయత్నిస్తే భీముడు దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాని పొట్ట బాగా రాసి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. అది బయటికి వచ్చాక మళ్ళీ రెండో మాట విసిరేయబోతే మళ్ళీ రెండో మాట దూరితే భీముడు మరణించాడు అనుకున్నారు. ఆయనకి వైష్ణవాస్త్రము అని ఒక గొప్ప శక్తి, అది భూదేవి అడిగింది. నరకాసురుడు మరణించిన తరువాత ఈ భగదత్తుడు నరకాసురుడి కొడుకు ఉంటే